ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఉదయకాంతి సమయంలో దేవుని ఆశీస్సుల ద్వారా అందరూ బాగున్నారని తలంచుతున్నాను. బాగున్నారు కదా? మంచిది. ఈ ఉదయకాంతి సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, కీర్తన గ్రంథం 43వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం, 42వ అధ్యాయము మొదటి వచనాన్ని దావీదు మహారాజు దేన్ని బట్టి రాసి ఉన్నాడనే దాన్ని బట్టి ఈ వాక్యం చేత మనము ఆదరించబడదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గోరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గోరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనని ఆయన నన్ను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదును అని ఈ గ్రంథంలో మనం ఈ మాటని చదువుకోగలుగుతున్నాం. ప్రియులారా, దావీదు తన అనుభవ జీవితంలో దుప్పిని పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ గోరుచు ఉన్నది అని దావీదు మహారాజు తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మన ప్రాణము, మన తృష్ణ దేవుని కొరకు కోరుచున్నదా? ఆనందింపబడాలా, సంతోషింపబడాలన్న తృష్ణ మనకు ఉన్నదా? కనుకే దావీదు అంటూ, నేను ఎప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో కనబడుదును, నా ప్రాణం ఆయన కొరకు తృష్ణ కోరుచున్నదని తన ప్రాణానికి బుద్ధి చెబుతూ తన విశ్వాస పరిణామాన్ని దేవుని యొక్క సంకల్పం చొప్పున గొప్పగా ఎదగడానికి, పెంచుకోవడానికి, భక్తిని గొప్పగా ఆస్కరించడానికి తన్ను తాను ఈ మాట చేత బలపరుచుకుంటున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి దేవుని దినమా, ఈ రోజుల్లో దేవుని కొరకు తృష్ణత కలిగి ఉన్నారేమో, కలరేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ తృష్ణ మనకుంటే మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా మనల్ని వర్ధిల్లు చేస్తాడు. మరి దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళుదునా అంటున్నాడు దావీదు. ఈ సంవత్సరమైనా దేవుని సన్నిధానానికి క్రమంగా, పద్ధతిగా, ఆసక్తితో, భారముతో దేవుని సన్నిధానానికి వెళ్ళి నడుచుకుంటాను. దుప్పి నీళ్ళ కొరకు, నీటి వాగుల కొరకు ఆశించినట్టు దేవుని కృప కొరకు, దేవుని సన్నిధి కొరకు నా తృష్ణతో నేను కూడా ప్రభు నామమున ఆశీర్వాదకరంగా జీవించాలని, దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించాలని తీర్మానం చేసుకున్న వారు ఉంటే అలాంటి వారికి ఈ మాట, దావీదు లాంటి సాక్ష్యం కలిగి మనం ఉండడానికి ఈ వాక్యం, దావీదు లాంటి తృష్ణ మనకు కూడా ఉండాలనే దానికి ఈ వాక్యం. ప్రేమైన పిల్లారా, లోకస్తులకి ఈ మాట అర్థం కాదు. దేవుని పిల్లలమైన మనం, దేవునితో సహవాసం చేసి జీవించే మనం ఎలా మన ప్రాణం ఉండాలో దేవుని పట్ల, మన తృష్ణ, మన ఇష్టం, మనకు ఆనందం, సంతోషం దేవునిలో ఎలా మలుచుకోవాలనే దానికి ఈ వాక్యం మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది. పిల్లలారా, కడవరి దినాల్లో జీవిస్తున్నాము కనుక దేవుని కృప మన మీద అత్యధికంగా ఉండాలి అంటే, మన కుటుంబాలు వర్ధిల్లాలా అంటే, మన అనుకున్న పనులు జరగాలనంటే ప్రభు యొక్క జీవితంలో అమర్చబడి ఉండాలి కదా సుమా. అందుకే ఈ వాక్యం చేత దావీదు మహారాజు మనల్ని మరొకసారి ఈ ఉదయకాంతి సమయంలో హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి స్త్రీలారా, పురుషులారా, పిల్లలారా, దావీదు దుప్పిని పోల్చుకొని ఆశపడినట్లుగా అనేటువంటి వర్తమానాన్ని తీసుకొని
ఈరోజు నిన్ను నన్ను బలపరచుట కొరకై ఈ వాక్యాన్ని దేవుడు దావీదు మహారాజు నోట పలికించడానికైనా రాయించడానికైనా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ అందుకొని ఆయన లిఖింపు చేసి వెళ్తున్న గ్రంథంలో. గనుక నా ప్రియమైన వారులారా, ఈ సంవత్సరమైనా మనకు తృష్ణ ఉండాలా? ఈ సంవత్సరంలో ఆయన కొరకు మన ప్రణాళిక ఉండాలా? ఈ సంవత్సరంలో ఆయన కొరకు మన గోల్ ఉండాలా? మన విజన్ అనగా మన దర్శనం దేవుని పట్ల చూపించి దావీదు పొందిన అభిషేకం, దావీదు పొందినటువంటి మహాజ్ఞానం, దావీదు పొందినటువంటి మహాలక్ష్యం తన పిల్లలైనటువంటి వారు కలిగి ఉంటే రాజ్యమును జయించగలరు, శోధనలను ఎదుర్కొనగలరు, అద్భుతంగా దేవుని కొరకు జీవించగలరు, ప్రపంచంలో క్రీస్తు సాక్షులుగా జీవించడానికి ఇది ఒక గొప్ప భాగ్యమని ఎంచుకుంటూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను పిల్లారా. ఎప్పుడైతే మనం తృష్ణ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటామో, ఖచ్చితంగా దేవుడు దావీదుని అంచులు మట్టుకు ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆయన హెచ్చించదగిన నమ్మదగిన వాడు. ఎవరు ఆయన మీద మనసు ఆనించుకుంటారో, ఎవరైతే ఆయన మీద మనసు ఉంచుకొని ఆయన ఇష్టానుసారంగమైనటువంటి జీవితాన్ని మర్చుకుంటారో ఆయన సంతోషిస్తాడు పిల్లారా. కనుక ప్రతిరోజు ఆయనతో కలసండి, ఆయన సన్నిధిని కలవండి. ఆయన మందిరానికి ఎప్పుడు వస్తున్నా, ఆయన నామమును ఎప్పుడు నేను ధరించుకుందునా అనే ఒక వాక్చాతుల చేత ప్రతిదినము దేవుని సన్నిధానంలో కనబడండి. దావీదు పలికిన గొప్ప మాటనే దేవుని పిల్లలైన మనం కూడా పలకాల, నేర్చుకోవాలా, అనేకులకు మనం అందింప చేయాలా, దేవుని సంతోషి పెట్టడానికి ఈ మాట పిల్లలు. ప్రతిరోజు ఇలాగనే మనం బలపడుతూ, ప్రతిరోజు ఇలాగనే మనం ఎదుగుతూ ఉంటూ ప్రభునామాన్ని ధరించుకొని పరిశుద్ధులైన దేవునికి మనం అనుకూలంగా ఉండి జీవించి ఆయన సన్నిధిని హత్తుకొని మనం జీవించగలిగితే ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క ఆశీర్వాదమును తన పిల్లలమైన మనందరి మీద ఆయన అనుగ్రహించునుగాక అని మాట్లాడుతున్నాను. ఈ రెండు మాటల చేత దేవుడి ఈ ఉదయకాంత సమయంలో మనల్ని దీవించునుగాక. ఆమేన్. వినిన శ్రోతులారా, మీరందరూ కూడా అలాగే కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థనతో ఈ సందేశాన్ని మనం ముగించుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య మీ నామాన్ని పొందనాలు. ఇంతవరకునైనా యూట్యూబర్ లైవ్లో చూసిన పిల్లలనైనా మీరు దర్శించండి. దావీదు దుప్పెనీటి వాగుల కొరకు ఆశించినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కూర్చు ఉన్నదయ్యా అని దావీదు పలికినట్లే ప్రభువా, ఈ దాసుని విసులు సట్ల మరుగుపరిచి అమూలమైన మాటలు చేత ఈ ఉదయకాంతి సమయంలో మీరు మాట్లాడారు. ఈ ఉదయకాంతి దీవెనతో మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఇది విని బలపడ్డారు, ఎంతమంది విని వినియోగించుకున్నారు, ఎంతమంది విని ఆయన నీ సన్నిధిని వెదకాలనుకున్నారు ఈ వాక్యం చేత వారిని దర్శించండి, వారి కుటుంబాలు ఆశీర్వదించండి, వారిని, వారి పిల్లల్ని, వారి సంతానాన్ని, వారి సంఘాలని, వారి కుటుంబాన్ని మీరు కట్టి దీవించమని ప్రార్థన చేయగలుగుతున్నా. సమస్తంలో మీరుండండి నాయన, మీ కార్యం జరిగించి మరో తరుణం తండ్రి మీరు ఇచ్చే వరకు మేమందరము ప్రభ కలిసి మరొకసారి స్తుతించే భాగ్యం దయచేయమని యేసయ్య శక్తి గల నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము దయగల తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని చిత్తమైతే మళ్ళా రేపు ఉదయకాంతి సమయంలో ఇదే సమయానికి మనందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు.